నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను స్వాతి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ విశాఖ జిల్లా ధర్మవరం అగ్రహారానికి చెందిన ఆర్మీ జవాన్ సియాదుల శివనాయుడు కోవిడ్ తో మృతి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని సర్పంచులతో ఎమ్మెల్యే రోజా వీడియో కాన్ఫరెన్స్ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని సూచన ఏసీబీ వలలో విజయనగరం జిల్లా బొండుపల్లి క్లస్టర్ గ్రామ రెవెన్యూ అధికారి 2000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు కరోనా విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఎమ్మెల్యే రోజా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్పంచులు పంచాయతీల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ సెంటర్లకు ఆసుపత్రులకు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు హోమ్ ఐసోలేషన్ ఉన్నవారికి ఎప్పటికప్పుడు వైద్య సహాయం అందేలా చేయాలన్నారు తాను ఆపరేషన్ చేసుకున్న కారణంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాల్సి వస్తుందని అన్నారు నమస్కారాలు సో ఈ కరోనా సమయంలో ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను ఫస్ట్ వేవ్ లో మనం ఎంత కష్టపడ్డామో దానికి కొంచెం ఎక్కువే ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో డెత్స్ అనేది చాలా తక్కువ ఉంది కానీ ఈరోజు మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది అది కూడా యంగ్స్టర్స్ ఎక్కువ కూడా చాలా మంది లంగ్స్ ఇన్ఫెక్షన్స్ తో చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఈ టైం పాస్ కి బయట తిరిగే పని లేకుండా పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్లు అనుకుంటూ ఈ టైంలో తిరగకుండా జాగ్రత్తగా ఉండాలి అలా వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎవరైతే పాజిటివ్ కేసులు ఉన్నాయో అవి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సర్పంచ్లు అందరి మీద ఉంది ఎందుకంటే నాకు అక్కడికి రావాలనున్నా నా హెల్త్ ఆపరేషన్ అవటం వల్ల నేను రాలేకపోతున్నాను ఈ టైంలో మీరు అందరూ కూడా గెలిచి మీ పంచాయతీల ప్రజల ఆశీర్వాదంతో మరి ఈరోజు విజయాన్ని సాధించిన మీరు వారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది సో అది మీ రెస్పాన్సిబిలిటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీకు మా తరఫు నుంచి కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మేము ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటాం ఇమీడియట్గా కూడా మీకు హెల్ప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఊర్లలో ఎవరికి ఈ ఫీవర్ సర్వే జరుగుతున్నప్పుడు సర్పంచులు కానీ మన లీడర్లు కొంచెం కోఆర్డినేట్ చేసుకోండి ఏ చిన్న సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి మరి మెడికల్ ఆఫీసర్ చెప్పినట్టు విధంగా వాళ్ళు హౌస్ ఐసోలేషనా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలా సివియారిటీ బట్టి వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మనం ఫాలో చేయాల్సిన అవసరం ఉంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా హాస్పిటల్లో వాళ్ళు చూసుకుంటారు మనం చేయాల్సింది ఏమీ లేదు కానీ హౌస్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు నాకేం సిమ్టమ్స్ లేదు కదా అని బయట కనుక తిరగటం బయట వచ్చి కూర్చొని పక్కింటి వాళ్ళతో మాట్లాడటం ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం వాలంటీర్స్కి అండ్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబంలాగా తన మనుషులుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కట్టడిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు సో మన సీఎం గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే ఈరోజు లాభాల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు పక్క రాష్ట్రాలే మన పక్కన ఉన్న రాష్ట్రాలే చూస్తే మనకు అర్థమవుతుంది కానీ మనం 3.5 లక్షల కోట్ల అప్పులో ఉన్నా కూడా ప్రజలకి అండగా ఉంటూ ప్రజలకి ప్రామిస్ చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవ్వటమే కాకుండా ఈ కరోనా సమయంలో మరి కరోనాకి మెడికల్ కిట్స్ ఇవ్వటం దగ్గర నుంచి ఫీవర్ సర్వే చేయడం దగ్గర నుంచి మరి ఇమీడియట్గా వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళకి ఉందా లేదా కరోనా అనేది కనిపెట్టే దగ్గర నుంచి వ్యాక్సినేషన్స్ చేసే దగ్గర నుంచి మరి ఏ విధంగా చిన్న పిల్లల్లాగా ప్రజల్ని కాపాడుకుంటున్నామో మనం చూస్తున్నాం కానీ గత ప్రభుత్వ ఆసుపత్రుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం ఇక విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండ్లపల్లి క్లస్టర్ గ్రామ రెవెన్యూ అధికారి ఏసీబీ వలలో చిక్కాడు గరివిడి అబద్ధం 2000 రూపాయల లంచం తీసుకున్నప్పుడు ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది మొరకముడిదం మండలం సిరిదేవిపురం గ్రామ వాలంటీర్ సీతారాం తన తండ్రి పేరు మీద గల వ్యవసాయ పొలమునకు సంబంధించిన పాత 1B పాస్ పుస్తకాలు మార్చి కొత్తవి కావాలని వీఆర్ఓను సంప్రదించాడు అందుకు గాను 3000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు అడ్వాన్స్ గా 1000 రూపాయలు తీసుకున్నాడు మిగిలిన 2000 రూపాయల లంచం సోమవారం తీసుకుంటుండగా విజయనగరం ఏసీబీ అధికారులు పలవన్ని పట్టుకున్నారు
పల్లా సీతారాం. పల్లా సార్, పల్లా సీతారాం. ఏ ఊరు సార్? శ్రీదేవిపురం. 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 ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ సిఐబి ఆదిప్రసాద్ ఉదయం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు నేపథ్యంలో ఏలూరు 2 టౌన్ పరిధిలో విజయ్ విహార్ సెంటర్ వద్ద కర్ఫ్యూ నియమ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై సరసైన కారణాలు లేకుండా తిరుగుతున్న వ్యక్తులను ఇన్స్పెక్టర్ ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి 3 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హాస్పిటల్ వంక మీకు మీరు ఆలోచించుకోవాలి. నన్ను ఒక్కరోజు 2000 కేసులు వచ్చినాయి, నేను ఒక్కరోజు 2000 కేసులు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కూర్చోండి ఒక గంట సేపు, మీకు అర్థమవుతుంది పరిస్థితి. 12 గంటలకల్లా వచ్చి వెళ్ళిపోమని చెప్తున్నాం. క్యారేజ్ పట్టుకు వచ్చేవాడు 10:30 క్యారేజ్ ఉంటుంది, వచ్చేసి 11 గంటలకి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇంటి దగ్గర ఉన్న 1 అరగంట ముందు ఉండమని చెప్పరు మీరు. 12 గంటల దాంట్లో కోవిడ్ పేషెంట్కి ఫుడ్ లేదా క్యారేజ్ అంటారు. వాడు పంపించే రిపోర్ట్కి ఇద్దరు అవసరమా? ఒకటి మొత్తంగా ఒకటి తీర్థాకి మీరు చేస్తారా? ఒకళ్ళు మొత్తంగా ఒకళ్ళు తీర్థాకినా బండి మీద ఇంకోటి వెనకాల లేకపోతే రాలేదా బయటికి? నెల్లూరులో ఆక్సిజన్ వాహనాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నత ఆశయంతో నెల్లూరులో మంత్రి వీటిని ప్రారంభించారు. చేసి ఈరోజు మన ఆక్సిజన్ ఈరోజు మన రాష్ట్ర ప్రజలకి ఈ రోజు నుంచి కూడా మన దాదాపు 440 సిలిండర్స్ మన రాష్ట్ర ప్రజలకి అందించే భాగంగా ఈరోజు నిజంగానే ఈరోజు అధికారులు కావచ్చు, అటు మిగతా గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు, నేవల్ ఏజెన్సీస్ కావచ్చు, వీళ్ళందరూ దీన్ని ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్ చేసి తీసుకున్నందుకు నిజంగానే నా అభినందన తెలుసుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఉండే ఆక్సిజన్ కొరత అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చూసుకుంటే దాదాపు 40 డేస్లో పూర్తిగా కొరత కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ కూడా రాబోతున్నాం. ఈ యొక్క ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్స్కి పెట్టిన వాళ్ళకి కూడా న్యూ ఇన్సెంటివ్ స్కీమ్స్, అలాగే ఇన్సెంటివ్ స్కీమ్స్తో పాటు క్యాపిటల్ సబ్సిడీస్ కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఎవరైనా సరే మందులు పెట్టుకున్న దానికి ఇది చాలా ఇలాంటి పరిస్థితుల్లో చాలా నిజంగానే చాలా అవసరమైన కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి దాదాపు మేము అనుకునేది ఏమంటే ఈ షుడ్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ అబౌట్ 1000 మెట్రిక్ టన్స్ ఫర్ లిక్విడ్ ఆక్సిజన్ కావచ్చు, ఏపీసీ వాళ్ళకి గ్యాసియస్ ఆక్సిజన్ కావచ్చు. ఈ రెండు కూడా మేము చూసుకుంటే 45 డేస్లో ఈ దాదాపు 300 to 400 టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఇది కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనం సప్లై కూడా అడిక్వేట్ సప్లై కూడా తీసుకోబోతుంది. అందుకని నేను కోరుకునేది ఏంటంటే ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారు కోవిడ్ పేషెంట్ కావచ్చు కానీ ఏదైనా సరే. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానానికి చేరుకుంది భారత్. కాగా ఇదివరకే భారత ఆర్మీలో కూడా పలువురు జవాన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే తాజాగా విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారానికి చెందిన ఆర్మీ జవాన్ సియాదుల శివనాయుడు కోవిడ్తో మృతి చెందాడు. రాజస్థాన్ రాష్ట్రంలో నసీరాబాద్ నందు విధి నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కరోనా సోకి 3 రోజులుగా మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం తుది
తుదిశ్వాస విడిచారు. శివానాయుడికి భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. కరోనా రక్కసి బంధాలను చిదిమేస్తోందని, అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తోందని అన్నారు. అచ్యుత్ హెల్పింగ్ అండ్ ఫౌండ్స్ అధినేత సియాదుల అచ్యుత్, ఆర్మీలో పనిచేస్తున్న శివానాయుడు కరోనాతో మృతి చెందడం తమకి తీరని లోటని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఎన్నో ప్రాణాలు బలిగొందని, ఎంతో మందిని అనాథలను చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ జవాన్లకు తక్షణ మెరుగైన చికిత్స అందించాలని అచ్యుత్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ టీ స్పేర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్ సందర్శించి అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, రైతు పక్షపాతి కేసీఆర్ రైతు పండించిన పంట ప్రతి గింజ కొనుగోలు ప్రభుత్వం చేస్తోందని, రైతులు ఎవరు ఆందోళన పడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ మహిళా సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. రైతులు ఫోన్ చేశారు నాకు, అంటే మీరు అనే మోనా పోయి మాట్లాడదామని చెప్పారు. ఈరోజు ముస్తాబాద్ ఐకేపీ కేంద్రంకు రావడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వర్షాలు పడుతున్నాయి, అది అందరూ తెలిసిన విషయమే. దానికి ప్రకృతి విపత్సానికి ఎవరమేం చేయలేం కాబట్టి ఇక్కడ రైతులు చాలా ఆందోళనకు గురవుతుండ్రు. ఎందుకంటే రైస్ మిల్లర్స్ తోటి వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్తుండ్రు. వాళ్ళు తడిసిన జాలి పట్టిన వడ్లు కూడా మేము 1 కిలో ఎంత 41 కిలో అంటే 41 అమ్ములు పెడితేనే మేము తీసుకుంటాము, లేకపోతే మాకు ఇది తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రాఘవేంద్ర ముస్తాబాద్ రామపూర్ రాఘవేంద్ర రైస్ మిల్ తోటి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని నేను పై అధికారుల దృష్టి తీసుకుపోయి సాల్వ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇంకొక విషయం 42 పెట్టమంటారు. 41 గ్రాములు పెడితే మేము తీసుకుంటాము. అది జాలి పట్టిన వడ్లైనా సరే కానీ అట్లా పెడితేనే మేము తీసుకుంటాము. ఎందుకంటే మాకు కూడా అందులో వడ్లు అది మిషన్ పట్టినా పోదు, దానివల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళ వర్సెస్ వాళ్ళు చెప్తుండ్రు. రైతులు ఏమంటున్నారు, మేము గంట మేము ఎట్లా పెడతాము, మేము పెట్టామని రైతులు వాళ్ళ నుంచి రైతులు మాట్లాడుతుండ్రు. అందుకోసం ఇక్కడ నిన్న ఒక లారీ పోయి అక్కడనే ఆగిపోయిందనే విషయం వీళ్ళు చెప్తుండ్రు. ఇప్పుడు పోయి మేము మాట్లాడతాము. ఇంకొక విషయం ఏంటంటే రైతులు కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటుందంటే రైతు వడ్లు పట్టి ప్రతి రైతు
పండించిన వడ్ల గింజ కడకలు మేము కొంటాము అని చెప్తుండే ఆయన రైతు పక్షపాతి కాబట్టి రైతుల కోసం ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిండు కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన గురి కావద్దు. వాళ్ళు మానసిక ధైర్యంతో ఈ వర్షానికి కారణం ఎవరం కాదు కాబట్టి. ఇక ధీర వనిత ప్రభుత్వ ఆసుపత్రిలో 300 మంది కోవిడ్ బాధితులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోడలు అఖిల డ్రై ఫ్రూట్స్ మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ ధీర వనిత ప్రభుత్వ ఆసుపత్రిలో 300 మంది కోవిడ్ బాధితులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోడలు అఖిల డ్రై ఫ్రూట్స్ మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోడలు అఖిల చూపిన తెగువకు ప్రతి ఒక్కరూ సలాం కొడుతున్నారు. కరోనా సోకిన బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యాన్ని కల్పించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇదే అంశాన్ని భర్త గుత్తా అమిత్ రెడ్డితో చర్చించి ఒప్పించారు. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన చేరుకున్నారు. ఆసుపత్రిలో 300 మంది కరోనా బాధితుల వైద్య సేవలు పొందుతున్నట్లు సూపరింటెండెంట్ ద్వారా తెలుసుకున్నారు. కరోనా బాధితులందరికీ గుత్తా వెంకటరెడ్డి ట్రస్ట్ ద్వారా డ్రై ఫ్రూట్స్ మాస్కులు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులను సందర్శించారు. ప్రతి రోగిని పరామర్శిస్తూ మనోధైర్యం కల్పిస్తూ డ్రై ఫ్రూట్స్ మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. మనోధైర్యంతో కరోనాను జయించాలని రోగులకు సూచించారు. వైద్యుల సూచనలు సలహాలను తుదా తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ పాసం రామరెడ్డి, డిఎంహెచ్ఓ కొండలరావు, సూపరింటెండెంట్ రాథోడ్, పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఇక కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సందర్భంగా అంబర్పేట నియోజకవర్గంలోని బాగ్ అంబర్పేట డివిజన్లో ఎస్ఐ లింగం ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కు ప్రజలు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ లింగం కోరారు. బాగ్ అంబర్పేటలో చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ అవసరమైతే తప్ప బయటకు రావడం లేదని, ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని, అనవసరంగా వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన తెలిపారు. వాళ్ళ మీద 100% బుక్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టిస్తున్నాము. ఎటువంటి అవసరం లేకుండా మాత్రం ఎవరు రావట్లేదు. ఖచ్చితంగా ఏదో మెడిసిన్ కానీ ఫుడ్కి కానీ సంబంధించి అత్యవసరం ఉంటేనే వస్తున్నారు. అంతే తప్పించి ఎవరు తిరగట్లేదు. ప్రాపర్గా లాక్డౌన్ అమలైతే ఉంది. నమస్తే అండి. ఈ రెడ్ బిల్ దగ్గర నిర్వహిస్తున్నాం కదా. మ్యాక్సిమం అన్ని షాపుల వాళ్ళు స్వచ్ఛందంగానే 10 లోపే క్లోజ్ చేస్తున్నారు. ఏ కారణం లేకుండా బస్తీలో పిల్లలు ఒక 10 సంవత్సరాల నిండిన తర్వాత కూడా తిరుగుతూ ఈ వాళ్ళ మీద 100% బుక్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టిస్తున్నాము. ఎటువంటి అవసరం లేకుండా మాత్రం ఎవరు రావట్లేదు. ఖచ్చితంగా ఏదో మెడిసిన్ కానీ ఫుడ్కి కానీ సంబంధించి అత్యవసరం ఉంటేనే వస్తున్నారు. అంతే తప్పించి ఎవరు తిరగట్లేదు. ప్రాపర్గా లాక్డౌన్ అమలైతే ఉంది. నమస్తే అండి. ఈ రెడ్ బిల్ దగ్గర
గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కోవిడ్ సంక్షోభంలో ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తున్న నిరుపేదలు అభాగ్యులు బాధితులు ఎవరూ అన్నం లేక అల్లాడకూడదనే ఉద్దేశంతో దాతల ప్రోత్సాహంతో రోగులకు వారి సహాయకులకు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు మరియు వారి కుటుంబాలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆహారం అందజేయడం జరిగినది. తెల్లబట్టిడే వెరైటీగా అది బాగుంటుంది. మా మామకు బాగుంటుంది. మా మామ మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీ డయాగ్నిక్స్ హబ్ విభాగాన్ని శాసనసభ్యులు భనోత్ శంకర్ నాయక్తో కలిసి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రజలకు అందుబాటులో అధునాతన సదుపాయాలు తీసుకువస్తున్నారని కొనియాడారు. సుమారు 2,70 కోట్ల రూపాయలతో జిల్లా ఆసుపత్రిలో ప్రారంభించిన డయాగ్నోస్టిక్ హబ్లో 57 రకాల పరీక్షలు చేయవచ్చని, కోవిడ్ వచ్చిన వ్యక్తి పరిస్థితి, ఇన్ఫెక్షన్ ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు అన్నారు. కోవిడ్ సమయంలో ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్లు ప్రజలు గమనించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, జెడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ఆర్డీఓ కొమరయ్య, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్లు పాల్గొన్నారు. ల్యాబ్ మనకు అందుబాటులో రావడం అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్, అన్ని సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ముందుకు పోతున్న క్రమంలో మహబూబాద్ టీ డయాగ్నోస్టిక్ హబ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం. అందుకు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు శంకర్ నాయక్ గారు, గౌరవ దీనికి ఎవరితో మానుకోట జిల్లాలో ఉన్న ప్రజలు అర్థం ఇక చిలకలగూడ చౌరస్తాలో ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, వలస కార్మికులకు, నిరాశ్రయులకు, యాచకులకు వరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యదానం కొనసాగుతోంది. గత సంవత్సరం లాక్డౌన్ సందర్భంగా ఏప్రిల్ నెలలో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం అలాగే కొనసాగుతుందని సంస్థ వ్యవస్థాపకకర్త డాక్టర్ మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి తెలిపారు. ఈ దేవాలయం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలిటరీ డైరీ ఫామ్ రోడ్లో ఉందని, ప్రపంచంలోనే అరుదైన దేవాలయం ఇది అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు. కులమతాలు మనం స్పష్టించుకున్నవే తప్ప దేవుడు స్ఫూర్తిలో లేవని అన్నారు. అన్నాన్ని గౌరవిద్దాం, నలుగురిని ఆదరిద్దాం, తృప్తిగా జీవిద్దాం అని పిలుపునిచ్చారు. అది చూస్తూ తట్టుకోలేక నేను అల్వాల్, మాది కానాజీగూడ అల్వాల్ పోలీస్ స్టేషన్ కిందికి వస్తుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ లో వెళ్లి అక్కడ ఏసీపీ గారిని సంప్రదించి వారి పర్మిషన్ తీసుకుని, వారు అలా కాదు గోపాల్పురం మీరు ఈ ఏరియాలో పెడుతున్నారు కాబట్టి ఈ ఏరియాలో కూడా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పడంతో గోపాల్పురం పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడ శ్రీనివాస్ గారిని, సిఐని కలిసి, శ్రీధర్ గారిని కలిసి, ఆ తర్వాత ఏసీపీ గారి పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఏప్రిల్ 8, 2020 నుంచి రోజుకు 5,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా రోజు 5 క్వింటాళ్ల బియ్యంతో అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కారణం ప్రతి భక్తుల్లో పరమాత్ముడున్నాడు. మానవ సేవయే మాధవ సేవ మా మెయిన్ మోటో. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. జన్మతః మనమంతా శూద్రులమే,
కర్మను బట్టి మాత్రమే విజత్వం వస్తుంది. మీ అందరి పాద సేవకు మాత్రమే నేను ఉన్నాను. అమ్మవారు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి నియమిస్తుంది. నన్ను మీ అందరి పాద సేవ చేసేటందుకు నన్ను నియమించింది. కాబట్టి నారాయణ శాస్త్రి, నేను రైల్వే కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. నా మిస్సెస్ ఆర్ఎం జ్యోతి, తను మెదక్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా. ఇక అన్నార్థుల ఆకలి తీర్చడం కోసం పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, రాజకీయ నాయకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు బస్తీలలో పలు రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ తమ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ అడ్డగుట్ట ఇండ్లి లక్ష్మీనగర్లో బీజేపీ నేతలు పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ప్రధాన గేటు వద్ద వలస కార్మికులకు, యాచకులకు బీవీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు బిర్యానీ, మంచినీటి బాటిల్స్ అందజేశారు. అవుట్ గేట్ వద్ద రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అన్నదానంతో పాటు మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా ఇచ్చారు. రైల్వే స్టేషన్ వెనుక వైపు చిలకలగూడ చౌరస్తా వద్ద హెల్ప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వలస కార్మికులకు అన్నదానంతో పాటు మామిడి పండ్లు, నూజువీడు రసాలను పంపిణీ చేశారు. మానవ సేవ మాధవ సేవ సూక్తిని నిజం చేస్తూ స్వచ్ఛంద సంస్థలు ధనవంతులు తమకు తోచిన సాయం పేదలకు, వలస కార్మికులకు, యాచకులకు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. లాక్డౌన్ ఉన్నంతకాలం కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజలను ఆదుకుంటామని హామీ ఇస్తున్నారు. దూరం జరగండి, దూరం జరగండి. కనీసం పనులు లేవు, దానికి ప్రత్యేకమైన షెల్టర్ లేదు, ఫుడ్ లేదు, అడ్డల మీద బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ. విశాఖ జిల్లా ధర్మవరం అగ్రహారానికి చెందిన ఆర్మీ జవాన్ సియాదుల శివనాయుడు కోవిడ్తో మృతి. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలోని సర్పంచులతో ఎమ్మెల్యే రోజా వీడియో కాన్ఫరెన్స్. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని సూచన. ఏసీబీ వలలో విజయనగరం జిల్లా బొండపల్లి క్లస్టర్ గ్రామ రెవెన్యూ అధికారి 2000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నెల్లూరులో ఆక్సిజన్ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం. నమస్కారం.